Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasri. Today's our topic is multiplications. This is 2-digit multiplication, second sum 3-digit multiplication, next third sum 4-digit multiplications. What is the first sum? 3582 multiply with which number? 46. 2 digits ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సింగిల్ డిజిట్ తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ 6 ఫస్ట్ 6 తో చేస్తాం, నెక్స్ట్ 4 తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఎక్కడి నుంచి 6 నుంచి 6 తో వన్స్ ప్లేస్ నుంచి మల్టిప్లై చేయాలన్నమాట. అందుకని 6ని 3 నుంచి ఇలా కాదు, ఈ సైడ్ రాము మనం మ్యాథమెటిక్స్లో, రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తాం అనమాట. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, ఇంకేమైనా ఉంటే ఇలాగనమాట. 6 2s are 12. 12 అంటే 2 digits ఉన్నాయి, మరి 2 digits రాసేసుకుంటాము, ఇక్కడ రాయమన్నమాట. 1 digit క్యారీ ఫార్వర్డ్ అయ్యింది, అదే డిజిట్ టెన్స్ ప్లేస్లో ఉన్నది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. మరి 6 2s are 12 మన వన్స్ ప్లేస్లో ఉంది, ఇక్కడ రాసేసుకుంటాం. టెన్స్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ నెంబర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 2 digits ఇక్కడ రాసేసుకోకూడదు. 6 2s are 12. నెక్స్ట్ 6 8s are 48. 48 రాసేసుకోకూడదు, ఇక్కడ 1 ఉంది, ఇందాక మనం ఇక్కడ రాసుకున్నాం కదా, ఈ నెంబర్ని యాడ్ చేయాలన్నమాట. 6 8s are 48 plus 1 49. అగైన్ 2 digits. 49 అంటే 4 క్యారీ ఫార్వర్డ్, 9 హియర్. నెక్స్ట్ 6 5s are 30. 30 plus 4 34. ఎడిషన్ కంపల్సరీగా చేయాలన్నమాట, లేకపోతే మన సమ్ రాంగ్ అయినట్టే. అందుకని మర్చిపోకుండా ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఫస్ట్ ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, దీన్ని రౌండ్ అప్ చేసేసుకోండి, అప్పుడు మీకు ఏం కన్ఫ్యూజ్ ఉండదు. మనకి ఇచ్చిన సమ్తో మల్టిప్లై చేయటం, దానిపైన నెంబర్ అయినా ఉంటే దాన్ని యాడ్ చేసి ఆ ఆన్సర్ రాసేసుకోవడమే. 6 3s are 18. 18 plus 3 21. 2 digits ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అక్కర్లేదు, ఎందుకు ఇంకా మన సమ్ ఏం లేదు, ఇంక ఇక్కడ నెంబర్స్ ఏం లేవు, అందుకని 2 digits రాసేసుకోవడం. లాస్ట్లో 2 digits ఉంటే అవి మొత్తం రాసేయటమే. 6 2s are 12. 1 ఇక్కడ రాసాం, 2. 6 8s are 48. 48 plus 1 49. 6 5s are 30. 30 plus 4 34. నెక్స్ట్ 6 3s are 18. 18 plus 3 21. ఫుల్ నెంబర్ రాసేయటం అయిపోయిందా. మన సమ్ అవలా, ఇంకా మనం 6తోనే మల్టిప్లై చేసాం, ఇంకా 4 ఉందన్నమాట, 4తో కూడా మల్టిప్లై చేయాలి. మరి 4 ఏ ప్లేస్లో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు, వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసాం. టెన్స్ ప్లేస్లో ఉంది మల్టిప్లై చేసినప్పుడు టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంటూ కొట్టేయండి, ఇక్కడ రాయకూడదు అని. ఇంటూ అయినా కొట్టచ్చు, 0 అయినా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. టెన్స్ ప్లేస్లో ఉంది మల్టిప్లై చేసినప్పుడు ఇది స్టార్ట్స్ ఫ్రమ్ టెన్స్ ప్లేస్, డోంట్ రైట్ ఇన్ వన్స్ ప్లేస్. 4 2s are 8. సింగిల్ డిజిట్, ఇంకా మనకు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఏం లేదనమాట. నెక్స్ట్ 4 8s are 32. 32 అంటే 2 digits ఉన్నాయి, 1 digit ఇక్కడ రాసుకోవాలి. 4 8s are 32. 3 ఇక్కడ రాసేయండి, 2 హియర్. మళ్ళీ ఇక్కడ కూడా మనం ప్లేస్ వాల్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ టెన్స్ ప్లేస్ రాసాం, నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లు రాయాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా అని ఇక్కడ రాసేయటం కాదు, డిజిట్ కింద డిజిట్ రాయాలి. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్ కింద రాయాలి, నెక్స్ట్ 10,000s ప్లేస్ కింద, అలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి ఈ నెంబర్స్ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే 6తో మల్టిప్లై చేసినప్పుడు ఈ ఆన్సర్స్ వచ్చినాయి కదా, ఇవి కావాలంటే ఈ కొట్టేయండి, మళ్ళీ నెక్స్ట్ వీటి ఇంకా చూడకుండా. మళ్ళీ ఇక్కడ నెంబర్స్ వస్తాయి కదా, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. 4 2s are 8 అయిపోయింది. 4 8s are 32. 3 2. నెక్స్ట్ 4 5s are 20. ఏ నెంబర్ యాడ్ చేయాలి, పై నెంబరు, మీ క్లారిటీ కోసం అది కొట్టేసాను. 4 5s are 20. 20 plus 3 23. నెక్స్ట్ 4 3s are 12. 12 plus 2 14. మొత్తం రాశాడు, ఎందుకు ఇంకా నెంబర్స్ ఏం లేవు కదా, అక్కడ అయిపోయింది. 4 3s are 12. 12 plus 2 14. ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయో మల్టిప్లై చేయడానికి, ఇంకేం లేవు అంటే మల్టిప్లికేషన్ చేయడం అయ్యింది. కానీ
మరి ఫైనల్ ఆన్సర్ ఎలా వస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేసిన నెంబర్స్ అన్నీ ఎడిషన్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. మల్టిప్లికేషన్స్ చేయగానే ఇక్కడ అయిపోయినట్టు కాదు, అక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటితో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేశాక వచ్చిన స్టెప్స్ అన్నీ ఎడిషన్ చేయాలన్నమాట. అప్పుడే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ ఈ లైన్లో ఏమున్నాయి? ఓన్లీ 2 ఉంది. 1 + 2 9 + 8 17. కావాలంటే ఎడిషన్ చేసుకోండి. 9 ఆఫ్టర్ 10 11 12 13 14 15 16 17 అనమాట. 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 7 హియర్. మీకు ఇంకా ఈజీగా ఎడిషన్స్ అయిపోవాలంటే 9 8 2 9s 18. ఒకటి యాడ్ చేసుకున్నాం కదా, ఒకటి తగ్గించేయడం అనమాట. వచ్చిన ఆన్సర్లో ఒకటి తగ్గించేసుకోవటం. ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు అనమాట. లేకపోతే 2 8s అనుకుని 2 8s are 16. ఇంకా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఎందుకు 9 అంటే ఇంకా ఒకటి యాడ్ చేయాలి కదా, వచ్చిన 16కి ఇంకా 1 అనమాట. మీరు అలా ఎడిషన్స్ చేస్తూ ఉంటే మీకే అలా డివైడ్ చేసుకోవాలో తెలిసిపోతుంది. 4 + 2 6 6 + 1 7 1 + 3 4 2 + 4 6. ఈ లైన్లో ఏమున్నాయి? ఇంకేం లేవు, 1 ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. How to read this number? 1,64,772. First sum is over. Next second sum. Second sum 47,984. Multiply with 785. ఫస్ట్ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం? 7తో మల్టిప్లై చేస్తామా? 5తోనా? 5తో మల్టిప్లై చేస్తాం. ఎటు నుంచి? ఈ సైడ్ నుంచి ఇట్లా వెళ్తాం అనమాట. ఎప్పుడైనా రైట్ టు లెఫ్ట్ మూవ్ అవడమే. ఫస్ట్ 5 1s ప్లేస్లో ఉందంటే 1s ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. 5 4s are 20. 2 digits హియర్. అందుకని 2 is క్యారీ ఫార్వర్డ్, 0 రైట్ ఇన్ హైయర్. నెక్స్ట్ 5 8s are 40. అవలా మనకి ఇంకా పైన ఉన్న నెంబర్ని యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ మస్ట్ అండ్ షుడ్ వే. 5 8s are 40. 40 + 2 42. 5 9s are 45. 45 + 4 49. 5 7s are 35. 35 + 4 39. 5 4s are 20. 20 + 3 23. ఇంకా నెంబర్స్ ఏం కాబట్టి 2 digits రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏ నెంబర్తో మల్టిప్లికేషను? 8. 8తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఆన్సర్స్ రాయటం? 10th digit నుంచి, 10th ప్లేస్ నుంచి రాయాలి. 1s ప్లేస్లో రాయకూడదు, అందుకే ఇంటూ కొట్టేసేయండి. నెక్స్ట్ 5తో చేసినప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఈ క్రాస్ చేసేసుకోండి. మీకు ఈజీగా ఉంటారని చెప్తున్నాను అనమాట. కన్ఫ్యూజన్ లేకపోతే ఉంచుకోవచ్చు, ఎలా ఉంచినా పర్వాలేదు. మనం ఆ నెంబర్స్ రాసింది దేనికంటే వచ్చిన ఆన్సర్కి ఈ యాడ్ చేయడానికి రాసాం అనమాట. మన స్టెప్ అయిపోయినా రాసాడు. మళ్ళీ 8కి వస్తాయి, 7కి వస్తాయి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ 8 4s are 32. ఇది 10th ప్లేస్ కదా అని చెప్పి మళ్ళీ 10th ప్లేస్ నుంచి మల్టిప్లికేషన్ చేయడం కాదు. 10th ప్లేస్లో ఉన్నది అన్నీ మల్టిప్లై చేయాలి. అక్కడ ఉన్న సమ్లో ఇచ్చిన నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేయాలన్నమాట. మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి మల్టిప్లికేషన్ చేస్తారు, అది రాంగ్ అనమాట. 8 4s are 32. 3 క్యారీ ఫార్వర్డ్. ఎక్కడి నుంచి రాస్తాం? 10th ప్లేస్ నుంచి రాస్తాం అనమాట. నెక్స్ట్ 8 8s are 64. 64 + 3 67. మల్టిప్లికేషన్స్ చాలా ఫాస్ట్గా రావాలి. నెక్స్ట్ టేబుల్స్ వస్తేనే మనం మల్టిప్లికేషన్స్ చేయగలం, లేకపోతే రావన్నమాట. 8 టేబుల్ రాదనుకోండి, ఇంకా అసలు ఏం మల్టిప్లై చేస్తాము? మనం 20 టేబుల్స్ వరకు 10 10 వరకైనా నేర్చుకోవాలి. 20 10s are 200 అలా వస్తుంది కదా. 19 10s are 190. అక్కడ వరకు నేర్చుకోవాలన్నమాట మనం కంపల్సరీగా. లేకపోతే మనకి సమ్స్ రావు, డివిజన్స్ రావు. నెక్స్ట్ డివిజన్స్ నేర్చుకోవాలి. మల్టిప్లికేషన్స్ అన్నీ టేబుల్స్ వస్తేనే ఇవన్నీ చేయగలం. 8 4s are 32. 8 8s are 64 + 3 67. నెక్స్ట్ 8 9s are 72. 72 + 6 78. And 8 7s are 56. 56 + 7 63.
ఇలా ఎడిషన్ చేసుకోండి బిగ్ నెంబర్స్ వచ్చినప్పుడు. ఎడిషన్ చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. 56 + 7 57 58 59 60 61 62 63 63 8 4s are 32 32 + 6 38. ఇక్కడ రాసేసుకోవడమే. ఈ నెంబర్స్ పక్కకి వెళ్తాయి, అంతేగాని దీని కింద ఇరికిచ్చి ఇవ్వకండి. నెక్స్ట్ 7 8తో అయిపోయింది. 7తో మనం చేయాలన్నమాట. మళ్ళీ 7 ఏ ప్లేస్లో ఉంది, 100s ప్లేస్లో ఉంది. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? ఇక్కడ 100 ప్లేస్ నుంచి రాయాలి. అంటే 10s ప్లేస్లో రాయకూడదు. డోంట్ రైట్ ఇన్ 10s ప్లేస్, ఇన్ 1s ప్లేస్ ఆల్సో. నెక్స్ట్ ఎక్కడి నుంచి మల్టిప్లై చేస్తాం? 7 9s ఇవన్నీ చూసుకుంటూ వెళ్తామో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. 7 4s are 28. 2 క్యారీ ఫార్వర్డ్ 8. ఈ స్టెప్ అయిపోయింది కాబట్టి ఇది క్రాస్ చేసేసుకోండి. 7 4s are 28. 7 8s are 56. 56 + 2 58. 7 9s are 63. 63 + 5 68. అన్నీ 8s వస్తున్నాయి. నెక్స్ట్ 7 7s are 49. 49 + 6 55. 7 4s are 28. 28 + 5 33. ఇంకేమైనా ఉన్నాయా? మల్టిప్లై చేయడానికి నెంబర్స్ అన్నీ అయిపోయినాయి. 5తో 8తో 7తో అన్నీ చేస్తాము. అన్నీ అయిపోయినాయి అంటే సమ్ అయిపోయినట్టే. ఇంకో ఏమైనా మిగిలిందా? మల్టిప్లికేషన్ అయింది కానీ ఇంకా సమ్ ఉంది మనకి. ఇంకా సమ్ అవలా. ఏం చేయాలి? 3 స్టెప్స్ ఎడిషన్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ 0, నెక్స్ట్ 4, నెక్స్ట్ 9 + 7 16. 16 + 8 24. ఇలా అయినా ఎడిషన్ చేసుకోవచ్చు. లేకపోతే 7 8 చూసుకోండి. నాకు చెప్పాను కదా, లేకపోతే 2 8s కింద డివైడ్ చేసుకోండి. 2 8s అంటే 16 అంటే ఒకటి తగ్గించుకోండి. 15. 15 + 9. మళ్ళీ ఇక్కడ కూడా 1 యాడిషన్ చేసుకోండి. 15 + 10 అంటే 25 అవుతుంది. మళ్ళీ 1 డిక్రీజ్ చేసుకోండి, మనం 24. అలా ఎడిషన్ చేసుకోవచ్చు. మాకు ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయనుకుంటే ఫింగర్స్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇలా అలవాటు చేసేసుకుంటే మనకు అది ప్రాక్టీస్ అయిపోద్ది అనమాట. 9 + 7 10 11 12 13 14 15 16. మళ్ళీ 16 + 8 17 18 19 20 21 22 23 24. 2 క్యారీ ఫార్వర్డ్ 4. నెక్స్ట్ 2 8s ఉన్నాయి ఇక్కడ మనకి. 2 8s 16 అని చెప్పి తెలుసు. 16కి 10 యాడ్ చేసేసేయండి, 26 అవుతుంది. కానీ 10 కాదు కదా మనం యాడ్ చేయాల్సింది, 25. 25 + 2 27. అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. 8 + 2 10. 10 + 9 19. 19 + 8 27. నెక్స్ట్ 3 + 3 6. 6 + 8 14. 14 + 2 16. 2 + 8 10. 10 + 5 15. 15 + 1 16. 3 + 3 6. 6 + 1 7. Next 3. What is our answer? ఫస్ట్ కామాస్ పెట్టుకుని ప్లేస్ వాల్యూస్ చూసుకుని అప్పుడు చదవండి. అంతేగాని 3,76,000 అది రాంగ్ అనమాట. దిస్ ఈజ్ 3,76,67,440. నెక్స్ట్ థర్డ్ సమ్ 79,865 మల్టిప్లై విత్ 3,987. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్స్ ఫస్ట్ 8 డిజిట్తో స్టార్ట్ చేయాలి, 7తో స్టార్ట్ చేయాలి. 7 5s are 35. 7 5s are 35. 7 6s are 42. 42 + 3 45. 7 8s are 56. 56 + 4 60. 7 9s are 63. 63 + 6 69. 7 7s are 49. 49 + 6 55.
7th మల్టిప్లికేషన్ అయిపోయింది 8తో. 8 ఈజ్ ఇన్ 10th ప్లేస్. సో రైట్ ఇన్ 1th ప్లేస్, వి స్టార్ట్ ఫ్రమ్ 10th ప్లేస్. ఈ నెంబర్స్ అయిపోయినాయి కాబట్టి ఇవి కూడా క్రాస్ చేసేసుకోండి, ఎందుకంటే మనకు 8తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ మనకు వస్తాయి. 8 5s are 40. 4 is carry forward, start from 10th place. 8 6s are 48. 48 plus 4 52. Next 8 8s are 64. 64 plus 5 69. 8 9s are 72. 72 plus 6 78. 8 7s are 56. 56 plus 7 63. నెక్స్ట్ 8తో అయిపోయింది మనకి. 9తో స్టార్ట్ చేయాలి. 9తో స్టార్ట్ చేయాలంటే 9 is in 100th place. సో డోంట్ రైట్ ఇన్ 10th place అండ్ 1th place. ఇది మళ్ళీ క్రాస్ చేసేయండి. నో స్టార్ట్. 9 5s are 45. ఎక్కడ రాసుకుంటాం? 4 క్యారీ ఫార్వర్డ్ 5. నెక్స్ట్ 9 6s are 54. 54 plus 4 58. 9 8s are 72. 72 plus 5 77. 9 9s are 81. 81 plus 7 88. 9 9s are 81. 81 plus 7 88. 9 7s are 63. 63 plus 8 71. ఇంకా మల్టిప్లై చేయడానికి ఏ నెంబర్స్ లేకపోతే ఫుల్ నెంబర్ రాస్తాం. అయిపోయింది మనకి. ఈ స్టెప్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన సమ్ అయి ఉందా? మనం 9తోనే మల్టిప్లై చేస్తాం. ఇంకా 3 ఉంది మనకి. మళ్ళీ స్టార్ట్ చేయండి. 1th ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. 3 5s are 15. 1 ఇక్కడికి వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 3 is in 1000th place. మరి 100th ప్లేస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయండి. మనం మీకు ఈజీగా ఉండడానికి ఇలా ఇంటూస్ కొట్టండి మిగతా ప్లేసెస్ అన్ని. 1000th ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. 3 5s are 15. 3 6s are 18. 18 plus 1 19. 3 8s are 24. 24 plus 1 25. 3 9s are 27. 27 plus 2 29. 3 7s are 21. 21 plus 2 23. ఇంకా మల్టిప్లై చేయడానికి ఏమైనా నెంబర్స్ ఉన్నాయో ఏం లేవు, అంటే ఇక యాడ్ చేయడమే మిగిలింది. ఇక ఈ 4 స్టెప్స్ ఎడిషన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ 5. నెక్స్ట్ స్టెప్ 5 plus 0 5. 2 plus 5 7. 2 9s ఉన్నాయి. ఇది కూడా 9 కింద చేసేసుకోండి. 3 9s 27. 1 డిక్రీజ్ చేసుకోండి 26. 26 plus 5 31. 5 plus 8 13. 13 plus 7 20. 20 plus 9 29. 29 plus 3 32. 3 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, 2 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 5 plus 3 8. 8 plus 8 16. 16 plus 5 21. 21 plus 3 24. నెక్స్ట్ ఇలా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది 2 ఉంది, 9 ఉంది కదా. 9 plus 1 యాడ్ చేస్తే మనకి 10 ఈజీగా వచ్చేస్తుంది. 9 plus 1 10. 10 plus 6 16. 16 plus 2 18. అన్ని డిజిట్స్ యాడ్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఎడిషన్ చేసి మళ్ళీ 5 మర్చిపోకూడదు అనమాట. మనకి ఈజీగా ఎలా ఫాస్ట్గా అయిపోవాలో నేర్పుతున్నాం అనమాట. అలా మిస్టేక్స్ వస్తాయి అనుకుంటే ఫస్ట్ పైనుంచినే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు అలా క్యాలిక్యులేట్ చేస్తుంటే మీకు అలవాటు అయిపోద్ది, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ 7 plus 3 10. 10 plus 1 11. 2 plus 1 3. Now our sum is over. What is this number?
31 crores 84 lakhs 21,755. This is our final answer. What are the important steps in multiplications? Starts from right to left. Right నుంచి left multiplication చేయాలి. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో మల్టిప్లై చేసినప్పుడు టెన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ప్లేస్ వాల్యూస్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ 8 రాసేసి ఇక్కడ 2 రాసేసి ఇలా బ్రాడ్గా రాసుకోలేదు అనుకోండి, మీకు కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఎందుకు 4 కింద 2 రావాలి, 1 కింద 3 రావాలి. అలా బ్రాడ్గా ఉంటేనే మీకు నీట్గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇరికిచ్చి రాశారనుకోండి, ఎడిషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఫుల్ వచ్చేస్తుంది అనమాట. 100s ప్లేస్లో మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, 100s ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి రాసేటప్పుడు. మిగతా ప్లేస్లో రాయకూడదని ఇంటూస్ కొట్టేసుకోండి, లేకపోతే జీరోస్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. 1 నెంబర్ మల్టిప్లై అయిపోగానే పైన ఆ స్టెప్ని క్రాస్ చేసేయండి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఎడిషన్ చేసుకునేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, ఏ నెంబర్ యాడ్ చేయాలి ఏంటి అని. 1000s ప్లేస్ స్టార్ట్ చేసాం. ఇక్కడ 1000s ప్లేస్ని మల్టిప్లై చేసేటప్పుడు 1000s ప్లేస్ నుంచి రాయాలి, అంతేగాని 1s ప్లేస్లో రాయకూడదు. 100s ప్లేస్ 10s ప్లేస్లో ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 1s ప్లేస్ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ 1000s ప్లేస్లో కదా 1000s ప్లేస్ నుంచి నేను మల్టిప్లై చేస్తాను, ఇది కూడా రాంగ్ అవుతుంది అనమాట. మల్టిప్లికేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మల్టిప్లికేషన్స్ రావాలంటే ఫస్ట్ మనకి ఏం రావాలి, టేబుల్స్ రావాలన్నమాట. టేబుల్స్ వస్తేనే మల్టిప్లికేషన్స్ చేయగలం. డివిజన్స్, ఎడిషన్స్కి, సబ్ట్రాక్షన్స్కి టేబుల్స్తో సంబంధం లేదు. వీటన్నిటికీ టేబుల్స్ వస్తేనే సమ్స్ చేయగలం, లేకపోతే ఏమీ రాదు. ఇంకా ఒక్క స్టెప్ కూడా వేయలేమన్నమాట. ఉన్న నెంబర్స్ అన్నిటితో మల్టిప్లై చేసేసి ఏం చేయాలి, లాస్ట్ స్టెప్స్ అన్ని ఎడిషన్ చేస్తే వి గెట్ ద ఫైనల్ ఆన్సర్. This is today's class. Okay students, bye. Thank you.